పరిశ్రమ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. రైట్, ఓకే. ఈశ్వరయ్య గారు, మీరు ఒకసారి ఫోన్ అడ్డం పెట్టాలి, మీరు నిలువున పెట్టారు, అట్లా పెట్టండి సరిపోతుంది. ఓకే, దారునాయక్ గారు టీడీపీ నేత జాయిన్ అయ్యారు. దారునాయక్ గారు, నమస్కారం అండి. ఎస్ దారునాయక్ గారు, దారునాయక్ గారు మీ సిగ్నల్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. చెప్పండి సార్. బలరాం గారు బాగా ఉన్నారు. అందరికీ నమస్కారాలు. ఎస్ సార్, ఎస్ సార్, అందరికి నమస్కారాలు. కాకపోతే మన మిత్రులు చెప్పినట్టు ఏదో దేశం మొత్తం మునిగిపోయిందో లేకుంటే ఏదే ఉద్దేశం అయిపోయిందో ఏం కాలేదండి. తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 100 రోజులు కూడా కాలేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఎంత నష్టపోయిందో దానికి భర్తీ చేయడానికి శత ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఆయన నిన్న మాట్లాడింది ఏంటంటే ప్రజలకు పనిచేయండి, ప్రజలకు మన జవాబుదారీలో, కాకపోతే ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఎంతనా ఉంది. వైసీపీ వాళ్ళు అయితేనేంది, ఇతర వాళ్ళు అయితేనే దుమ్ము ప్రచారాలు చేస్తా ఉండరు. దానికి అరికట్టడానికి మనం ప్రజలలో ఉండాలి అని చెప్పారు. కానీ మన తెలుగుదేశం పాలన బాగలేదు, లేని పక్షంలో మీకు ఏదో మంత్రులను తిట్టారు, ఇవన్నీ దుమ్ము ప్రచారాలు అండి. అలాంటి ప్రచారాలు నమ్మొద్దు. ఇంకో విషయం ఏంటంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో చేసిన మంత్రులు అయితేనేంది, ఎమ్మెల్యేలు అయితేనేంది ప్రజలు చూశారు. దానికి అసహించుకొని 164 సీట్లు తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గాని, జనసేన పార్టీ గాని, బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు గారు అందరూ అంటే ప్రజలతో మమేకమై ఉన్నారు. ఏం ప్రాబ్లం అంటే వాస్తవం కొంతమంది గ్లోబల్ ప్రచారం చేస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి బదనాం చేయడానికి ఇలా కార్యక్రమాలు కంకణం కట్టుకున్నారు. నిన్న చూశారు ఏదో పత్రికలలో ఎమ్మెల్యే అదేదో కావాలని ఫోటోలు కొంతమంది పెట్టారు, అది పడక పెట్టారు. ఇంకోటి అలాంటి ప్రూఫ్ లేని దానికి మనం నమ్మకూడదు అండి. ఇది పరిస్థితి అన్నమాట. కావాలని ఇలాంటి వాటికి చిటికి మాటికి నమ్మి తెలుగుదేశం పార్టీ మీద అబండాలి, ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుంది, ఏం కాలేదండి. చంద్రబాబు నాయుడు గారు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా సెక్రటరియట్ లో అయితేనేది, ప్రజల్లో అయితే కూర్చొని అదే తాడేపల్లి కొంపలా కూర్చొని పాలన చేయట్లేదండి. ప్రజలు చేస్తా ఉన్నారు. మంత్రులు కూడా నిత్యం ప్రజల్లోనే ఉన్నారు, ఎమ్మెల్యేలు కూడా ప్రజల్లోనే ఉన్నారు, ప్రజల కోసమే పనిచేస్తా ఉన్నారు. కాకపోతే చిన్న చిన్నవి దృష్టిలో పెట్టుకోకూడదండి. దయచేసి ఇలాంటి గ్లోబల్ ప్రచారానికి నమ్మకూడదండి. దారునాయక్ గారు, ఇవాళ ముఖ్యమంత్రి గారే, నిన్న ముఖ్యమంత్రి గారే చెప్పారు, మీ వాళ్ళు ఎవరైతే టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరైతే దారి తప్పి వ్యవహరిస్తున్నారో మీ వల్ల ఇవాళ ఒక్కొక్క ఇటుకగా పేర్చి మేము మంచి పేరును తెచ్చుకున్నాము, దాన్ని మీరు బుల్డోజర్లు పెట్టి కూల్చేసే విధంగా పనిచేయకండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారే నిన్న చెప్పారు. సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి బలరాం గారు, ఇప్పుడు ఇక్కడ బూతుల మంత్రులు లేరు, గుట్కాల మంత్రి లేరు, కొబ్బరి చిప్పల మంత్రి లేరు. మంత్రి చదువుకున్న వాళ్ళు, యువకులు, అన్ని విద్యార్థులు చూసే మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేశారండి. ఈ రోజు మీరు చూడండి, ఏ మంత్రిగా బయట చూసినా పల్లెలలో, గ్రామాలలో విపరీతంగా తిరుగుతా ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేలు ప్రజలకు దూరం అయ్యారు. కానీ ఆ లోటు తీర్చడానికి తెలుగుదేశం పార్టీలో ఉన్న మంత్రులు అయితే బాగా కష్టపడుతున్నారండి. బీజేపీ కానీ జనసేన కానీ బ్రహ్మాండంగా కడతారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చెప్పలేదండి, అఫీషియల్ గా చెప్పలేదు, ఏదో ఊహించుకుంటున్నారు. కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారు మీరు పని చేయట్లేదు, పని చేయమంటారు కానీ మీరు పని చేయట్లేదని మాత్రం చెప్పలేదండి. ఇంకా పని చేయండి అని ప్రోత్సహిస్తున్నారండి. ఎవరికి ఎలాంటి క్లాస్ తీసుకోలేదండి. ఇది ఓన్లీ అపోహనేనండి. దీనికి ఇవాళ ఆల్రెడీ గుంటూరు జిల్లాలో నలుగురు సాక్షి పేపర్ రాలేదు. అఫీషియల్ గా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాల్లో బాగా పత్రికల్లో గవర్నమెంట్ చేసే మంచి పనులను ఎక్స్పోజ్ చేస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి దినపత్రికలోనే బాబు గారు సీరియస్ అయ్యారని చెప్పేసి ప్రజల యొక్క మద్దతును కూడగట్టడానికి ఆయన గట్టిగా చెప్పారని చెప్పి ఆ పత్రికలో వచ్చింది. నంబర్ 1. నంబర్ 2, ఇంతకుముందు జరిగినటువంటి ఘటనలు కూడా చంద్రబాబు నాయుడు గారే డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడారని చెప్పి టీవీలలో స్క్రోలింగ్ వచ్చింది. కాబట్టి మంచి చేశారు కాబట్టి మంచి అని చెప్పాలి తప్ప దాన్ని గ్లోబల్ ప్రచారం అనేటువంటిది కరెక్ట్ కాదు. మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కొబ్బరి చిప్పలు అమ్ముకోకపోవచ్చు, గుట్కాలు తినకపోవచ్చు, లేదా మరొకటి చేయకపోవచ్చు, కానీ
మంచిని మంచి అనాలి, చెడును చెడు అనాలి. ఏదన్నా తప్పు జరుగుతుందో సర్దిద్దుకోవాలి. ఇట్లా ఊరికే గ్లోబల్ ప్రచారం అంటే సరైనది కాదు. ఎందుకంటే ఆయన చెప్పింది సన్నా చెప్పుకోళ్ళ గురించి కాదు, ఒక మాజీ మంత్రి భార్యను గురించి చెప్పాడు. అదేవిధంగా ప్రజెంట్ ఒక ఎమ్మెల్యే భర్తల గురించి చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పకుండా లేదా మంత్రివర్గంలో ఆ యొక్క న్యూస్ లీకేజ్ కాకుండా దాన్ని ఊహించి అంత పెద్ద ఎత్తున గవర్నమెంట్ సమర్థించేటువంటి ఒక పత్రిక వార్త రాస్తాడంటారా? లేదు, వాళ్ళ పత్రికలు నమ్మకూడదండి. ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు రాస్తారు. దానికి మేము లేదు, నమ్మకానికి లేదండి. చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్ గా ఎక్కడ చెప్పండి. బలరాం గారు చెప్పండి. దారునాయక్ గారు, ఇప్పుడు మీకు స్ట్రైట్ గా నేను 1-2 పాయింట్స్ చెప్తాను. ఒకటి, గుంటూరు జిల్లాలో ఇవాళ పతిపాటి పుల్లారావు గారి వైఫ్ సంబంధించిన బర్త్డే ఫంక్షన్లో సిఐలు ఎస్ఐలు అంతా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరికీ ఇవాళ నోటీసులు వచ్చినాయి. మీరు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఇవాళ ఒక నిమిషం, తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ఒక సిఐని బలవంతంగా క్షమాపణ చెప్పించుకునే పరిస్థితికి వచ్చాడు. ఆయనకు అసలు ఆ సంబంధమే లేదు, నాకేం సంబంధం లేదు అని చెప్పన్నా నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే అంటే పాపం ఆయన బలవంతంగా క్షమాపణ చెప్పిండు. దాని మీద ఇవాళ డీజీపీ చాలా సీరియస్ అయ్యిండు. అసలు మీరు ఏమనుకుంటారు? మీరు ఏమైనా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోండి, కానీ మీరు పోలీసులను ఇంటి ముందు వచ్చి ధర్నాలు చేసి మేము చెప్పినట్టే చేయాలని చెప్పంటే నడవదని చెప్పి ఇవాళ డీజీపీ డైరెక్ట్ విశాఖపట్నం చెప్పినట్టు 164 సీట్ల ప్రభావం ఏమో సార్. కాదండి బలరాం గారు, 164 సీట్ల ప్రభావం. ఇంతకుముందు 150 వచ్చాయి, అప్పుడు ఎవరు లెక్క చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు 164 వచ్చాయి. ఇప్పుడు వీళ్ళు కూడా ఎవరు లెక్క చేశారేమో మరి. రైట్, ఏం లేదు, అట్లా లేదండి. వైపున నోటీసులు ఇచ్చారని చెప్పి డిఐజీ గారి నుంచి తాకీదులు పోయాయని చెప్పి ఒక ఎవిడెన్స్ తో కూడినటువంటి మాట చెప్తా అంటే దారునాయక్ గారు మీరు లేదనడం దారుణం కదండి. కాదు సార్, ఒక్క నిమిషం. నిన్న జరిగింది ఏంటంటే, రేపు గుంటూరు జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రోగ్రామ్ ఉందండి. అవునండి. ఆ ప్రోగ్రామ్ కి ఎమ్మెల్యే గారి దగ్గర, పత్తిపాటి పుల్లారావు గారి దగ్గరికి పోలీసులు వచ్చారు. ఆ కార్యక్రమంలో ఇది జరిగింది. ఏది అఫీషియల్ కాదండి, ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రామ్ జరుగుతుంటే ఆ ప్రోగ్రామ్ దాని విషయం వస్తే ఇది కావాలని కొంతమంది పెట్టారు దీనికి. ఓన్లీ మనం చెప్పాల్సిన అవసరం చెప్పుకుంటారు లేండి. వాళ్ళకి నోటీసులు వచ్చినాయి, ఆల్రెడీ షోకాజ్ నోటీసులు వచ్చినాయి, వాళ్ళు చెప్పుకుంటారు.